డ్రాగన్ సినిమా 2,000 కోట్లు అలా వెళ్ళిపోతుంది అని చెప్పి రీసెంట్గా వైరల్ అవుతున్నటువంటి మాటలు. ఏదన్నా సినిమాకి గ్లిమ్స్ రిలీజ్ చేసి, లేదంటే ఒక సాంగ్ రిలీజ్ చేసి, ఒక మ్యూజిక్ రిలీజ్ చేసి, రీసెంట్గా చెప్తే ఇది మన స్పిరిట్ సినిమాకి సంబంధించి వాయిస్ రిలీజ్ చేసి హై ఎక్స్పెక్టేషన్స్ని పెంచారు. లేదా పోస్టర్సో ఇంకొకటో లుక్సో ఏదో ఒకటి రిలీజ్ చేసి ఎక్స్పెక్టేషన్స్ని అమాంతం తీసుకెళ్తారు. బట్ ఇదేంటండి బాబు, డ్రాగన్ సినిమాకి ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్నటువంటి ఈ డ్రాగన్కి మాటలతో ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నారు. ఎక్కడ అంటే ఆ సినిమాలో నటించినటువంటి ఒక క్యారెక్టర్ అతను ఇలా మొన్న నేను ఆ షూటింగ్కి, అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళి మొన్న వచ్చాను, రాసి పెట్టుకోండి 2,000 కోట్ల రూపాయలు అలా ఆయన ఖాతాలో వేసుకుంటాడు, రెడీ అవ్వండి ఇంకా అని చెప్పటం. అంటే సినిమా ఇప్పటివరకు కనీసం ఒక పోస్టర్ కూడా రిలీజ్ అవ్వలేదే, అయినా కూడా ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? జూనియర్ ఎన్టీఆర్ గారు, అలాగే బ్రూస్లీ గారు, అంటే గతంలో బ్రూస్లీతో నటించారు అన్న ఆ స్టోరీ లైన్, అంటే ఫ్లాష్ బ్యాక్లోనూ ఎప్పుడు అప్పటికి సంబంధించినటువంటి స్టోరీ, దాంట్లో వాళ్ళిద్దరు కలిసి నటించారు అనేటువంటి మాటలు వినిపిస్తున్నాయి. అసలు ఒక తెలుగు యాక్టర్, ఒక ఇండియన్ యాక్టర్ బ్రూస్లీ గారితో అప్పట్లో జర్నీ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయా? అసలు ఆలోచించుకుంటేనే చాలా ఏదో ఎక్కడికో ఒక రేంజ్కి తీసుకెళ్తుంది. అలాంటిది ఎన్టీఆర్ గారి యాక్టింగ్ గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం, యాక్టింగ్కి పర్ఫార్మెన్స్కి ఆయన బాప్ అని చెప్పాలి. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ గారు మరి ఎలాంటి క్యారెక్టర్ చేయబోతున్నారు? ప్రశాంత్ నీల్ అంటే ఇంక అసలు ఒక మాస్ ఆడియన్స్కి అలా ఎలివేషన్స్తో తీసుకొచ్చి చూపించేటువంటి పరిస్థితి ఉంటుంది. సలార్ కావచ్చు, లేదంటే కేజీఎఫ్ కావచ్చు, దాన్ని ఇంపాక్ట్ మనం చూసాం ఏ రేంజ్లోకి వెళ్ళిపోయిందో. పాన్ ఇండియాలో ఇప్పుడు ఒక హీరోని ఆ రేంజ్లో ఎలివేట్ చేస్తూ చూపించచ్చా అంటే అది ప్రశాంత్ నీల్ తర్వాతే అనుకునేటువంటి పరిస్థితి వచ్చింది. అలాంటి వాళ్ళిద్దరి కాంబినేషన్లో డ్రాగన్ సినిమా రాబోతున్నట్టుగా ఇప్పటికీ ఆ టైటిల్ కూడా కన్ఫర్మ్ అయినట్టుగానే అనిపిస్తూ ఉంది. బట్ ఇంతవరకు ఆ టైటిల్ కూడా పూర్తిగా కన్ఫర్మ్ అవ్వలేదు. అయినా కూడా ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్తో ఒక రేంజ్లోకి వెళుతుంది. 2,000 కోట్లంట అలా ఆయన ఖాతాలో వేసుకెళ్ళిపోతాడు అనేటువంటి మాటలు. సో ఎంత కాన్ఫిడెంట్గా వాళ్ళు కూడా చిత్రానికి సంబంధించి డైరెక్టర్లో, ప్రొడ్యూసర్లో, హీరోనో, లేదంటే వీళ్ళందరూ ఒక అంటే దాంట్లో ఉన్నారంటే అనుకోవచ్చు. దాంట్లో ఒక క్యారెక్టర్ చేసినటువంటి ఆయన కూడా ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నాడంటే ఆలోచించండి. సో డెఫినెట్గా సినిమా చాలా ఒక రేంజ్లో ఉండబోతుంది. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ కూడా పూర్తయినట్టుగా తెలుస్తుంది. ఎప్పుడు కనీసం ఒక పోస్టర్ రిలీజ్ చేస్తారా, ఒక అప్డేట్ ఇస్తారా అనేటువంటి ఫ్యాన్స్కి నిన్న ఒక క్యారెక్టర్ చేసినటువంటి ఒక ఆయన బయటకు వచ్చి ఇలా చెప్పడం ఎక్కడికో తీసుకెళ్తుంది. ఫ్యాన్స్కి అయితే అసలు పట్టరాని ఆనందాన్ని ఇస్తుంది, పట్టరాని హైనిస్తుంది. డెఫినెట్గా ఒక రేంజ్లో హిట్నైతే జూనియర్ ఎన్టీఆర్ గారి ఖాతాలో, ప్రశాంత్ నీల్ గారి ఖాతాలో వీళ్ళిద్దరితో పాటు తెలుగు సినిమా, ఇండియన్ సినిమా కూడా చూడబోతున్నారు మాత్రం అనుకోవచ్చు.